వెల్కమ్ టు 9 వైబ్స్. హైదరాబాద్ మెట్రో రైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విస్తరణ ప్రణాళికలు, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు సంబంధిత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెంట ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ రూపొందించడంపై రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 111 జీవో వల్ల అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం ఉండటంతో పాటు ఇప్పటికే మంచి రవాణా సదుపాయం ఉన్న ప్రాంతంలో ఈ అలైన్మెంట్ ఎలా రూపొందించారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో అలైన్మెంట్ ప్లాన్ టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మధ్య భాగం, తూర్పు ప్రాంతం, పాత బస్తీలో ఎక్కువ జనాభా ఉన్నందున వారి సౌలభ్యం కోసం మెట్రో రైల్ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా, ఎల్బీ నగర్ నుండి చంద్రయాన్ గుట్ట ప్రత్యామ్నాయ మార్గాలుగా అలైన్మెంట్ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. మైలా దేవులపల్లి, జల్పల్లి మీదుగా ఒక ప్రత్యామ్నాయం, బార్కస్, సహాడి షరీఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా మరో ప్రత్యామ్నాయం రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. ఒంపులు లేకుండా నేరుగా ఉండే మార్గం ద్వారా వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వం భూములు ఉండడం వల్ల భారం తగ్గుతుందని సీఎం చెప్పారు. ఎల్ఎన్టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇచ్చినప్పటికీ పాత బస్తీ ప్రాంతంలోని 5.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు చేపట్టకపోవడంపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్కు ఇచ్చిన రాయితీ ఒప్పందాలను ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.